హలో పిల్లలు, బాగున్నారా? చాలా సంతోషం. మీరందరూ బాగుంటారు. ఎందుకంటే మీరందరూ దేవుని పిల్లలు. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు. దేవుడు మీకు ఎప్పుడు కూడా కాపుదలగా ఉన్నారు కనుక మీరు బాగుంటారు, నాకు తెలుసు. చాలా సంతోషం. మరి ఈరోజు మనం ఒక క్యారెక్టర్ లెసన్, అంటే మనలో ఉన్నటువంటి లక్షణాలను అభివృద్ధి చేసుకునేటువంటి ఒక లెసన్ మనము విందాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి బైబుల్ లెసన్ పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది పిల్లలు. అక్కడ ఉన్నటువంటి విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దానికంటే ముందుగా ఓ ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా సరే మీరు చేసిన తప్పును ఎత్తి చూపించారా? ఇదిగో నువ్వు తప్పు చేసావు అని అన్నారా? స్కూల్లో కానీ, ఆడుకునేటప్పుడు కానీ, ఇంటి దగ్గర కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా మీరు చేసిన పొరపాటుని చెప్పారా? మీకు నువ్వు తప్పు చేసావు అన్నారా? అప్పుడు మీరేం చేశారు? ఎస్ నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నారా? లేకపోతే లేదు అని చెప్పేసి అబద్ధం చెప్పేశారా? ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి వ్యక్తి చాలా చాలా అద్భుతమైనటువంటి పని చేశాడు. అదేంటంటే పిల్లలు, మనందరికీ బైబిల్లో దావీదును గూర్చినటువంటి విశేషాలు చాలా తెలుసు కదా. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు, అలానే గొల్యాతును దేవుని సహాయము ద్వారా జయించి ఇశ్రాయేలు దేశము మొత్తానికి కూడా ఒక విజయమునిచ్చినటువంటి దావీదు, అలానే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా నియమించబడినటువంటి దావీదు. ఆ దావీదు గురించే మనం చెప్పుకుందాం పిల్లలు. అలాగున గొప్ప స్థితిలో 2వ రాజుగా ఇశ్రాయేలు దేశం మొత్తానికి నియమించబడినటువంటి ఆ దావీదు బైబిల్లో ఎన్నో కీర్తనలు కూడా రాశాడు కదా. దేవునిని స్తుతించేటువంటి కీర్తనలు సుమారు 73 కీర్తనలు రాశాడు అని కూడా చరిత్ర చెప్పడం జరుగుతూ ఉంది. పిల్లలు చూడండి, గొర్రెల కాపరి గొప్ప రాజుగా దేవుని చేత నియమించబడ్డాడు. దేశం మొత్తానికి కూడా జయమును అనుగ్రహించాడు. ఎన్నో కీర్తనలు రచించాడు. తను నివసించినటువంటి ఆ జనాంగం మధ్య ఆ దేశములో కూడా దేశము నెమ్మదిగా ఉన్నది. అంటే దావీదుని బట్టి ఆ దేశం మొత్తం కూడా నెమ్మదిగా ఉన్నది. అంటే ప్రజలలో దావీదుకి చాలా మంచి సాక్ష్యం ఉంటుంది కదా, మంచి పేరు ఉంటుంది కదా. సో అంత గొప్ప పేరు, అంత గొప్ప సాక్ష్యం సాధించినటువంటి దావీదు తన జీవితంలో ఒకరోజు ఒక చేయకూడనటువంటి పని చేశాడు పిల్లలు. ఏంటి తను చేయకూడనటువంటి పని? ఏం చేశాడు అనంటే, చేయకూడని పని అంటే వ్యభిచారం అనేటువంటి ఒక పాపం చేశాడు పిల్లలు. అదొక పాపం. అంటే అబద్ధం ఆడతాం, అది ఒక పాపమే కదా. బూతులు ఆడతాం, అది ఒక పాపమే కదా. సో అలాంటిది వ్యభిచారం అనేటువంటి ఒక పాపం దావీదు చేశాడు పిల్లలు. అంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి దావీదు ఈ వ్యభిచారం అనేటువంటి పాపము చేసి అప్పుడు తను ఏమయ్యాడంటే, అయ్యో ఈ విషయం సమాజంలో ఎవరికైనా తెలిస్తే నాకు ఉన్నటువంటి పేరు పోతుంది, లేకపోతే చెడ్డ సాక్ష్యం వస్తుంది అని ఒకవేళ భయపడ్డాడేమో పిల్లలు. ఎవరికి తెలియకుండా ఆ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టాలి, ఎవరికి తెలియకుండా చేయాలని కూడా ప్రయత్నం చేశాడు పిల్లలు. అయితే అలా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పిల్లలు, ఎవరి కళ్ళు కప్పినా సరే మనం దేవుని కన్నులు కప్పగలమా? కప్పలేం కదా. కప్పలేము. దేవునికి తెలియంది ఏమీ లేదు కదా. అప్పుడు ఏం జరిగిందో చెప్పనా? దావీదు దగ్గరకు దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు నాతాను. ఈ నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మొదట ఏం చెప్పాడంటే, ఒక చిన్న కథ చెప్పాడు పిల్లలు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో దావీదు గారు, మీరు ఒక విషయంలో న్యాయం తీర్చాలి అన్నాడు. చెప్పండి ప్రవక్త గారు అని అంటే, అప్పుడు దావీదుతో నాతాను ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఈ ఇద్దరు ఒక పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. అయితే ఒక మార్గస్థుడు ఒకడు ఆ రూట్లో వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఈ ఐశ్వర్యవంతుడి ఇంటి దగ్గరకు వచ్చాడు. అయితే ఐశ్వర్యవంతుడు ఆ వ్యక్తిని చేర్చుకొని భోజనం పెట్టడానికి ఏం చేశాడంటే, ఆ దరిద్రుడి దగ్గర ఇదిగో ఒకే ఒక మేకపిల్ల, ఒక గొర్రెపిల్ల ఉంది.
ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని మాంసంగా చేసి ఈ వ్యక్తికి భోజనంగా పెట్టాడు. కానీ ఈ ఐశ్వర్యవంతుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, కానీ వాటిల్లో ఏది కూడా వండి పెట్టకుండా ఒక దరిద్రుడి దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చేసి పెట్టేశాడు దావీదు గారు అని చెప్పాడు. వెంటనే పిల్లలు ఆ మాట విన్నటువంటి దావీదుకి చాలా కోపం వచ్చింది. రాజు కదా, ఎవరు అసలు అలా చేసింది ఎవరు? ఆ వ్యక్తిని తీసుకురండి, ఆ వ్యక్తిని వెంటనే శిక్షించాలి, ఆ వ్యక్తిని లేకుండా చేయాలి, ఆ వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష నేను విధిస్తాను అన్నట్లుగా మాట్లాడాడు. వెంటనే నాతాను ప్రవక్త అన్నాడు, దావీదు ఆ మనుష్యుడవు నువ్వే అన్నాడు. నేనేం చేశాను? ఎస్, ఇదిగో దేవుడు నీకు ఉన్నతమైన స్థాయినిచ్చి, నీకు వివాహం జరిగించి, నీకు పిల్లల్నిచ్చి, ఒక కుటుంబముగా నిన్ను స్థిరపరిస్తే అవి కాదన్నట్టు ఇదిగో వేరొకని భార్యతో నువ్వు వ్యభిచారం చేశావు. వ్యభిచారం చేసినటువంటి నీవు ఆమె యొక్క భర్తను కూడా చంపించేశావు. చూసావా నువ్వు ఎంత ఘోరమైన పాపం చేశావో అని అన్నాడు. పిల్లలు చూడండి, రాజుగారు ఉన్నాడు అంటే దావీదు ఉన్నాడు. దావీదు పక్కన సైన్యాధిపతులు, మంత్రులు, అలానే ఇంకొంతమంది జనం కూడా ఉంటారు. అంతమంది ముందు ఇప్పుడు దావీదుని నువ్వు తప్పు చేసావు అంటే దావీదు మనసు ఎలా ఉంటుంది? నువ్వు పొరపాటు చేసావు అనగానే దావీదు ఎలా స్పందించుంటాడు? ఆలోచన చేయండి పిల్లలు. దావీదు ఎలా స్పందించాడో చెప్పనా? దావీదు తప్పు చేసిన మాట వాస్తవం గనుక, అది నిజము గనుక వెంటనే పశ్చాత్తాపడ్డాడు. పిల్లలు వెంటనే ఆ పైన అంటే రాజు అంటే ఒక పెద్ద చైర్లో కూర్చొని ఉంటాడు కదా, సింహాసనం అంట, అది దిగి ఒక్కసారిగా కిందకు వచ్చేసి ఏడ్చుతూ ప్రార్థన చేశాడు. ఎస్, నేను తప్పు చేశాను, చాలా పొరపాటు చేశాను, నేను చేయకూడనటువంటి పని చేసి నేను బుద్ధి తక్కువ పని చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపినయ్యా, నేను పాపంలోనే ఉన్నానయ్యా, నేను దుర్మార్గుండయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని దావీదు పిల్లలు చాలా ఏడ్చి ప్రార్థన చేశాడు. దావీదు ఎంత ప్రార్థన చేశాడో ఈ విషయము 51వ కీర్తనలో ఉంటుంది. పిల్లలు ఆయన చేసిన ప్రార్థన, ఆ సమయంలో దావీదు చేసిన ప్రార్థన 51వ కీర్తనలో ఉంటుంది. చదవండి, ఎంతగా పశ్చాత్తాపపడి ఏడుస్తూ దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటాడో. పిల్లలు చూడండి, దావీదు ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తే, మంచివాడే, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడే. అయితే అలాంటి వ్యక్తి సైతము కూడా ఒక తప్పు చేస్తే ఆ తప్పు చేసిన కారణం చేత దేవుడు నాతాను ప్రవక్తని పంపించి అందరి ముందు హెచ్చరిక చేస్తే దావీదు ఇంతమంది ముందు నా తప్పుని ఎత్తి చూపుతావా, ఇంతమంది ముందు నా పొరపాటును చెబుతావా, ఇంతమంది ముందు ఒకవేళ ఇప్పుడు నేను ఈ తప్పును ఒప్పుకుంటే, అవును నేను చేసింది నిజమే, అవును నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటే ఒకవేళ అందరిలో నేను చులకనైపోతానేమో, అందరూ అరే దావీదు మనం మంచోడు అనుకున్నాం కానీ మంచోడు కాదు, ఇంత చెడ్డోడా అంటారేమో అని ఏమీ ఆలోచన చేయలేదు పిల్లలు కదా. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం ఇలాగా. ఒక్కోసారి అక్క గురించి చెల్లి చెప్తూ ఉంటుంది కదా, ఏమని చెప్తుందంటే ఇంటికి వెళ్ళి మమ్మీ అక్కని చాక్లెట్లు తినొద్దని చెప్తే చాక్లెట్లు తినేసింది అని చెల్లి మమ్మీకి కంప్లైంట్ ఇచ్చింది అనుకో, వెంటనే అక్కేం చేస్తుందో తెలుసా? నువ్వెందుకు చెప్పావు అని వెళ్ళి పెట్టామని చెల్లిని కొడుతుంది. కొట్టడం ఏంటి? చేసింది తప్పే కదా, చాక్లెట్లు తింటే నీకు అనారోగ్యం వస్తుంది, అది మంచిది కాదని మమ్మీ చెప్పింది, కానీ వెళ్ళి ఆ పని చేసావు కదా అని చెప్పేసి ఆ విషయాన్ని చక్కగా చెల్లి మమ్మీకి చెప్పింది ఇంకోసారి చేయకుండా ఉండాలని. నువ్వు ఆ విషయాన్ని ఏం చేయాలి? వెంటనే తప్పును ఒప్పుకొని ఎస్ నేను పొరపాటును తిన్నాను, ఇంకోసారి తిననని క్షమాపణ కోరుకోవాలి కదా. కానీ క్షమాపణ కోరకుండా సో నేను చేసిన తప్పు బయటపడిందే అని చెప్పేసి చెల్లిని కొడుతుంది తప్పు కదా. ఇలానే ఒక్కొక్కసారి ఆటలు ఆడుకునేటప్పుడు కూడా, హోంవర్క్ చేసుకునేటప్పుడు కూడా, ఇంట్లో కూడా మనం ఒక్కోసారి చాలా చేయకూడని పనులు చేసినప్పుడు, చాలా పొరపాట్లు చేసినప్పుడు, చాలా తప్పులు చేసినప్పుడు పిల్లలు ఆ విషయం ఎవరైతే చూసి పెద్దలకు చెప్తారో మనము వీళ్ళు పెద్దలకు చెప్పారు అని చెప్పేసి మనం బాధపడటం కాదు, వాళ్ళు చెప్పిన విషయం నిజమైతే, వాళ్ళు చెప్పిన విషయం వాస్తవం అయితే వెంటనే దానికి మనం లోబడి సరి చేసుకోవడానికి ఇష్టపడాలి.
ఇదిగో అన్నయ్య అబద్ధం చెప్పాడు, స్కూల్లో మెస్కి అబద్ధం చెప్పాడు, హోంవర్క్ రాయిపోయినా రాసానని అబద్ధం చెప్పాడు డాడీ అని చెప్పేసి ఒకవేళ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు అనుకో ఇంట్లో, అది నిజమైతే అన్నయ్య ఏం చేయాలి? అవును డాడీ, నేను హోంవర్క్ చేయకపోయినా మిస్ కొడుతుందేమో అని చెప్పేసి అబద్ధం చెప్పాను డాడీ. ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోకుండా నువ్వెందుకురా చెప్పావని వెళ్ళి తమ్ముడిని కొడతా ఉన్నాడు అనుకో, అదేమి లక్షణం? చెడ్డ లక్షణం కదా. అసలు అట్లా చేయొచ్చా? మనం చేయకూడదు. దేవుని పిల్లలు మనం ఎప్పుడూ కూడా అలా చేయకుండా వాస్తవాలకు విధేయత చూపాలి. మన జీవితంలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు అది మన లోపల నిజంగా ఉంటే దాని గురించి మనల్కి ఎవరైనా హెచ్చరిస్తే వెంటనే ఏం చేయాలి పిల్లలు? విధేయత చూపాలి. ఎస్, నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ తప్పు ఉంది, ఎస్ నేను చేయకూడనటువంటి పని చేశాను, నిజమే అని చెప్పేసి పశ్చాత్తాపపడి దేవుని వేడుకోవాలి. పిల్లలు చూడండి, దావీదు జీవితంలో దావీదు చేసిన తప్పును నాతాను ప్రవక్త వెళ్ళి చెబితే నాతాను ప్రవక్త పైన తిరగబడలేదు. నువ్వు నాకు చెప్పేంత మాత్రపోడేవా, ఇంతమంది ముందు నన్ను చులకన చేసినావని అనుకోలేదు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడటానికి ఆయన పశ్చాత్తాపడేటట్లు చేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. పిల్లలు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మదేవుడు శ్రేష్టమైన మార్గంలో నడిపించడానికి, నీతిని గురించి, పాపము గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కనుక దావీదు చేసిన తప్పును పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపజేశాడు. సో అలానే మన జీవితంలో కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటే వెంటనే మనము అది వాస్తవం కనుక, చేసిన తప్పు నిజం కనుక, చేసిన పొరపాటు నిజం కనుక వెంటనే పశ్చాత్తాపపడి సరిచేసుకునేటువంటి వారంగా మనము ఉండాలి. మర్చిపోకండి, ఒకవేళ నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ కానీ, నీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ పొరపాటు ఉందని చెప్పారంటే అది వాస్తవము అయితే వెంటనే వాస్తవానికి విధేయత చూపు. నేను ఒప్పుకుంటే నలుగురిలో చులకనైపోతాను, స్కూల్లో చులకనైపోతాను, మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు, మా ఫ్రెండ్స్ నన్ను అందరూ కూడా తక్కువగా చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు. సో నీ జీవితంలో చెల్లి తమ్ముడు అది వాస్తవం అయితే, ఎదుటి వాళ్ళు నీలో ఉన్న తప్పు నిజమని చెబితే, అది నిజంగా నీ లోపల ఉందని నీకు అర్థమైతే వెంటనే పశ్చాత్తాపడు, విడిచిపెట్టు, వాస్తవాలకు విధేయత చూపు. అది దేవుని పిల్లలకు ఉండేటువంటి లక్షణం. అలా మీరందరూ కూడా వాస్తవమైనటువంటి సంగతులకు విధేయత చూపి ప్రభువులో ఎదిగేటువంటి వారుగా ఉండాలని ఈ మాటలు తెలియచేస్తూ మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఈ బిడ్డలందరినీ మీ చిత్తానుసారంగా దీవించండి. మేమందరం మా జీవితంలో వాస్తవాలకు విధేయత చూపేటువంటి మనస్సును కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మీకోసం ఒక క్రాఫ్ట్ వర్క్ కూడా తయారు చేయటం అనేది జరిగింది. సో ఈ విషయం మనం విన్నటువంటి లెసన్ మనకి ఎప్పుడు గుర్తుండటం కోసం ఇదిగో ఇది ఒక పేపర్ కటింగ్ వర్క్. సో చూడండి, ఈ వేలు పెట్టి చూపించినట్లుగా ఇట్లా ఉంది కదా. అంటే ఎవరైనా మనకి చెప్పేటప్పుడు ఇంతే కదా చూపిస్తారు కదా, ఇట్లా చూపిస్తారు కదా, చూపిస్తే ఇదిగో నువ్వు తప్పు చేసావు అంటారు కదా. మనకు అలా చెప్తే నచ్చదు, కానీ నచ్చాలి. ఈ రోజు నుండి అది వాస్తవాలకు మనం విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి. ఈ విషయం మీకు ఎల్లప్పుడూ గుర్తుండాలని ఇదిగో ఒక చిన్న యాక్టివిటీ, ఇది పేపర్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఒకవేళ మీకు కూడా కావాలి అంటే పిల్లలు, ఈ కింద యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి విత్ యువర్ పేరెంట్స్ పర్మిషన్, మమ్మీ కానీ డాడీ కానీ పర్మిషన్ తీసుకొని అన్న నాకు ఈ యాక్టివిటీ పంపించవా అంటే మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. సో మీరు కూడా ఈ యొక్క పేపర్ని జిరాక్స్ తీయించుకొని ఈ షేప్లో కటింగ్ చేయించుకోండి. కటింగ్ చేయించుకొని మీ యొక్క యాక్టివిటీస్ ఒక చిన్న కవర్ పెట్టుకొని ఆ కవర్లో ఉంచుకోండి. దీని మీద మీకు కంటద వాక్యం కూడా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి కంటత వాక్యం కూడా ఉంది. సో చక్కగా లెసన్ విన్నారు, ఆ ప్రకారంగా జీవించండి, యాక్టివిటీ కూడా చేయండి. సో మర్చిపోకండి, వాస్తవాలకు విధేయత చూపండి. ఓకేనా? తిరిగి మరొక లెసన్లో మళ్ళా కలుసుకుందాం. బాయ్ బాయ్ పిల్లలు, అందరికీ వందనాలు.